హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం నవంబర్ 28 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 ప్రకారం కాలుష్యాన్ని నివారించడానికి బయోమెడికల్ వ్యర్థాలను ఎంత సమయంలోపు శుద్ధి చేయాలి? లాస్ట్ క్లాస్లో మనము డిస్కస్ చేయడం జరిగింది. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 ప్రకారం బయోమెడికల్ వేస్ట్ని సాగ్రిగేట్ చేసి 4 కలర్ కోడ్ కంటైనర్స్లో భద్రపరిచి మనము దానిని శుద్ధి కేంద్రాలకు, కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్కి పంపించాలి అని. సో ఈ శుద్ధి కేంద్రాలకు పంపించిన దానిని ఎన్ని గంటలలోపు శుద్ధి చేయాలి? ఆన్సర్ మనకి 48 అవర్స్, 48 గంటలలోపు ఈ బయోమెడికల్ వేస్ట్ని ట్రీట్ చేయడం ద్వారా దీని యొక్క కంటామినేషన్ని లేదా దీని ద్వారా కలిగే పొల్యూషన్ని నివారించవచ్చు. అయితే భారతదేశంలో ఈ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్లో చాలా ల్యాబ్సెస్ జరుగుతూ ఉన్నాయి. చాలా హెల్త్ కేర్ ఫెసిలిటీస్ టోటల్గా దీనిని మురికి కాలువలలోనూ లేదా మున్సిపల్ వ్యర్థాలలో కలిపేసి సాగ్రిగేట్ చేయకుండా వాటిని అలాగే డంప్ చేయడము. సో దీని వలన భారతదేశంలో హెచ్ఐవి, హెపటైటిస్ లాంటి వ్యాధులు ఈ బయోమెడికల్ వేస్ట్ ద్వారా వ్యాప్తి చెందుతున్నాయి అని రీసెంట్గా ఒక నివేదిక కూడా వెల్లడైంది. కాబట్టి ప్రభుత్వాలు వీటి మీద దృష్టి సారించి ఈ నిబంధనలను కఠినతరంగా అమలు చేయాల్సి ఉంది. 48 గంటలలోగా బయోమెడికల్ వేస్ట్ను శుద్ధి కేంద్రాలకు తరలించి అక్కడ వాటిని ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ప్రైవేటుకు అణు విద్యుత్తు కానీ ఎన్నో సవాళ్లు, మొదటి న్యూక్లియర్ టెండర్కు అనుకోని అవాంతరాలు, శీతాకాల సమావేశాలలో అణు ఇంధన చట్ట సవరణ బిల్లు. మనము లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ శీతాకాల సమావేశాలలో కొన్ని కీలక బిల్లులను కేంద్రం తీసుకురానుంది. అందులో ముఖ్యంగా అణు ఇంధన చట్ట సవరణ బిల్లు ముఖ్యమైందని కూడా మనం చెప్పుకున్నాము. భారతదేశం 2029 నాటికి $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారేందుకు కొన్ని అడుగులు వేస్తూ ఉంది. సో ఈ దశలో ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ పెరుగుతూ ఉందో విద్యుత్ అవసరాలు కూడా పెరుగుతాయి. అలాగని మనము సాంప్రదాయ ఇంధన వనరుల మీద ఆధారపడితే దీని వలన కాలుష్య ప్రభావం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సి ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు అణు విద్యుత్ మీద భారతదేశం ఫోకస్ చేసింది. అణు విద్యుత్ ఇప్పటి వరకు కేవలం ప్రభుత్వ రంగానికే పరిమితమైంది. కాబట్టి ప్రైవేటు రంగాన్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం ద్వారా అణు విద్యుత్తును మరింత పెంపొందించి భారతదేశ ఇంధన అవసరాలకు తగ్గట్టుగా దానిని మలుచుకోవడానికి ఒక కీలక బిల్లును ఇప్పుడు ప్రవేశపెట్టనున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలబడాలి అంటే ముఖ్యంగా మనము విద్యుత్ ఉత్పత్తి మీద దృష్టి సారించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ విస్తరించే కొద్దీ సాంప్రదాయ విద్యుత్ వనరులు సరిపోవు. అదీకాక వీటి వలన కాలుష్య సమస్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అధిక అణు విద్యుతుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం దీనికి ఒక పరిష్కారం. ప్రస్తుతం రియాక్టర్ల తయారీ, అణు ఇంధనం, అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణం, నిర్వహణ, విద్యుత్ ఉత్పత్తి, ఇలా ఈ అణు విద్యుత్తుకి సంబంధించిన అన్ని అంశాలు కూడా ప్రభుత్వ రంగం చేతుల్లోనే ఉంది. నెమ్మదిగా ఒక్క విభాగంలో ప్రైవేటు రంగానికి భాగస్వామ్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టింది. కానీ ఆశించిన రీతిలో ఫలితాలు రావడం లేదు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన కొన్ని చర్యల గురించి చూద్దామండి. అణు విద్యుత్ ఉత్పత్తిలో ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం కల్పించేందుకు గత ఏడాది మార్చిలో తొలి న్యూక్లియర్ పవర్ టెండర్ను జారీ చేసింది. దీని ప్రకారం ప్రైవేటు రంగ సంస్థలు తమ సొంత విద్యుత్ అవసరాల కోసం స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, మనకి 700 మెగావాట్స్ కంటే తక్కువ సామర్థ్యం ఉండే వాటిని స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటాము. సో ఇలాంటి ఎస్ఎంఆర్లను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. 220 మెగావాట్ల సామర్థ్యం కల భారత్ స్మాల్ రియాక్టర్స్ ఏర్పాటు నిమిత్తం ఆసక్తి కల సంస్థలు దాఖలు చేసుకోవచ్చు అని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ టెండర్ జారీ చేసింది. కానీ ఇది అంత ముందుకు సాగలేదు. మొదట్లో కొన్ని సంస్థలు లైక్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, టాటా పవర్, అదానీ ఎనర్జీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇలాంటి సంస్థలు ఆసక్తి చూపించినా కూడా అందులోని కొన్ని నిబంధనలు, ఈ ప్రాజెక్టు వ్యయం అధికంగా ఉండడం, నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉండడం, ప్రాఫిట్ షేరింగ్ ఏ విధంగా ఉండాలనే దాని మీద స్పష్టత లేకపోవడం, సో ఇలాంటి అనేక సమస్యల కారణంగా చాలా సంస్థలు వెనుకడిగేశాయి.
దీంతో మొదటి న్యూక్లియర్ పవర్ టెండర్కే అడ్డంకులు ఏర్పడ్డాయి. అలానే భవిష్యత్తులో ప్రతిపాదించే ప్రాజెక్టులకు కూడా అయోమయంగా మారినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. నిధుల సమీకరణ విషయంలో స్పష్టతను ఇవ్వడంతో పాటు రిస్కును తగ్గించే విధంగా నియమ నిబంధనలను సవరిస్తే ఈ టెండర్ ముందుకు సాగుతుంది అని వివరిస్తున్నారు. సో ఇప్పుడు ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి ఈ విషయాలలో స్పష్టతను ఇవ్వడం ఎంతైనా అవసరం. ఈ అణు విద్యుత్తుకి మరొక ప్రధాన సమస్య స్థల సేకరణ సమస్య. అణు విద్యుత్ ప్రాజెక్టుకు స్థల సేకరణ అంటే స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉంటుంది. అణు విద్యుత్ ప్రాజెక్టుకు స్థలం ఎంపిక, భూసేకరణ, ప్రాజెక్టు అనుమతులకే దాదాపు 5-6 ఏళ్లు పడుతుంది. అది అన్ని సక్రమంగా జరిగితే. ఎక్కడ ఏ అవాంతరం ఎదురైనా ప్రాజెక్టు అక్కడితో ఆగిపోతుంది. అందుకే అణు విద్యుత్ ప్రాజెక్టులకు ప్రైవేటు రంగ సంస్థలను ఆకర్షించడం కష్టంగా మారింది. దీనితో పాటు చట్టపరమైన ఆంక్షలు కూడా మనము చూడవచ్చు. అణు ఇంధన చట్టం 1962 ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే అణు విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేసుకోవడానికి వీలు ఉంది. ప్రైవేటు రంగ సంస్థలు అణు విద్యుత్ ప్లాంటు నెలకొల్పడం, యాజమానిగా ఉండడం, నిర్వహించడం కుదరదు. అందువల్ల చట్ట సవరణ తప్పనిసరి అవుతుంది. దీనిపై ఇప్పుడు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అటామిక్ ఎనర్జీ బిల్ 2025ను కేంద్రం ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాలలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది అని తెలుస్తుంది. అణు విద్యుత్ మీద ప్రభుత్వ లక్ష్యం ఏ విధంగా ఉంది? ప్రభుత్వం అణు విద్యుత్ మీద భారీ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంది. అణు విద్యుత్ సామర్థ్యాన్ని 2047 నాటికి 100 గిగావాట్లకు పెంచుకోవాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకుంది. అందులో భాగంగానే ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో నేషనల్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ లక్ష్యాలను ప్రస్తావించింది. అండ్ ప్రస్తుతం దేశంలో కేవలం 8.8 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం మాత్రమే ఉంది. దీనిని 2032 నాటికి 22 గిగావాట్లకు పెంచాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం అణు విద్యుత్ కేంద్రాలను NPCIL న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిర్వహిస్తుంది. కొత్తగా NTPC అణు విద్యుత్ రంగంలోకి అడుగుపెడుతుంది. 2047 నాటికి ఓన్లీ NTPC నుంచే 30 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి చేయాలి అని భావిస్తున్నారు. రాజస్థాన్లోని మహి బన్స్వారాలో 2.8 గిగావాట్ల అణు విద్యుత్ కేంద్ర నిర్మాణాన్ని చేపట్టింది. అయితే మనము 100 గిగావాట్ల లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే కేవలం ప్రభుత్వ రంగ సంస్థలు ఇందులో ఉంటే సరిపోదు. ప్రైవేటు రంగాన్ని కూడా ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. అప్పుడే భారతదేశం అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతుంది. ఇది ప్రైవేటు రంగంలో న్యూక్లియర్ అణు విద్యుత్తుకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. అండ్ వచ్చే శీతాకాల సమావేశాలలో ఈ బిల్లు ఏ విధంగా ఆమోద ముద్ర పొందుతుంది, ఇందులోని నిబంధనలు ఏంటి అనేది చూద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి నేషనల్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ అనేది ఇంపార్టెంట్. 2025 బడ్జెట్లో దీనిని ప్రపోజ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ టు బి సెటప్. అంటే భారతదేశంలో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని అభివృద్ధి చేసి వాటిని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఈ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ని లాంచ్ చేశారు. And at least 5 indigenously developed SMRs will be operationalized by 2033. 2033 నాటికి కనీసం 5 ఇండిజినియస్లీ డెవలప్డ్ అంటే భారతదేశమే స్వయంగా అభివృద్ధి చేసిన స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ను ఎస్టాబ్లిష్ చేసి ఆపరేషన్లోకి తీసుకురావడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ మిషన్ కోసం బడ్జెట్లో సుమారు 20,000 కోట్ల రూపాయలను ప్రపోజ్ చేయడం జరిగింది. వీటి అన్నిటి వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటి? భారతదేశంలో న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీని ఎన్హాన్స్ చేయడం. అందుకోసమే SMRలను అభివృద్ధి చేయడం కానీ, ప్రైవేటు సంస్థలకు అణు విద్యుత్తులో ప్రవేశం కల్పించడం, ఇవన్నీ కూడా న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీని పెంచడం కోసం. ఓకే, అసలు SMR అంటే ఏంటి? స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్. మనకి న్యూక్లియర్ ఎనర్జీ అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి న్యూక్లియర్ ఫిజన్, రెండవది న్యూక్లియర్ ఫ్యూజన్. కానీ విద్యుత్ ఉత్పత్తికి ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్నది న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్. సో ఈ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ని చేయడానికి అవసరమైన ఒక రియాక్టర్నే మనము న్యూక్లియర్ రియాక్టర్ అని పిలుస్తాం. న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ అయితే టొకామాక్లో జరుగుతుంది. ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ అంటే ఫిజన్ రియాక్టర్స్ 3 విధాలుగా ఉంటాయి. ఒకటి లార్జ్ ఆర్ కన్వెన్షనల్ రియాక్టర్స్. జనరల్గా మనము విద్యుత్ ఉత్పత్తికి అనేక దేశాలు ఉపయోగించేవి ఈ కన్వెన్షనల్ రియాక్టర్స్. ఇవి చాలా పెద్దగా మొత్తంలో ఉంటాయి. అలానే 700 మెగావాట్ల కంటే పైబడి విద్యుత్ ఉత్పత్తి అనేది ఇందులో ఉంటుంది. అలానే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్, ఇవి హైబ్రిడ్ టైప్. అంటే ఇవి అప్ టు 300 మెగావాట్స్ ఉంటాయి. అయితే దీనికి ఒక అడ్వాంటేజ్ ఉంది, స్కేలబుల్. అంటే దీనిని మరిన్ని యూనిట్స్ను జత చేసి లార్జ్ కన్వెన్షనల్ రియాక్టర్గా మార్చుకోవచ్చు,
లేదా ఉన్న యూనిట్లను తొలగించి మైక్రో రియాక్టర్గా కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఇది కొంత స్కేలబిలిటీ, ఫ్లెక్సిబిలిటీని కలిగి ఉంటుంది. అండ్ మైక్రో రియాక్టర్స్ అంటే అప్ టు 10 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తిని కలిగి ఉండేవి మైక్రో రియాక్టర్స్ అండి. ఇప్పుడు భారతదేశం ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ మీద దృష్టి సారించింది. న్యూక్లియర్ ఎనర్జీ యొక్క గ్రోత్ని మనం చూస్తే 2014లో కేవలం 4780 మెగావాట్స్ అంటే అరౌండ్ 4.7 గిగావాట్స్గా ఉండేది. ఇప్పుడు 2025 నాటికి అది 8180 మెగావాట్స్ అంటే అరౌండ్ 8.1 గిగావాట్స్గా మనం చూడవచ్చు. అయితే మన టార్గెట్ ఎంత? 2047 నాటికి అట్లీస్ట్ 100 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించాలి అనేది లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నాము. దీని కొరకు భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని అరౌండ్ ఇది 220 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఇవి. సో దీనిని ప్రైవేటు రంగ సంస్థలు తమ స్వంత విద్యుత్ అవసరాల కోసం ఏర్పాటు చేసుకోవడానికి ఇటీవల టెండర్స్ని ఆహ్వానిస్తే సరియైన స్పందన లేదు. దాని గురించి ఇందాక మనం చెప్పుకున్నాం. సో ఇది ఇండియా యొక్క న్యూక్లియర్ ఎనర్జీ మిషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ మరియు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్, భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ యొక్క డీటెయిల్స్ గురించి మనం డిస్కస్ చేసాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 1000 కోట్లతో స్కై రూట్ ఏరోస్పేస్ విస్తరణ, 2 నెలలలో విక్రమ్-1 ప్రయోగం. మనకి తెలుసు భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 అని. సో ఈ విక్రమ్-1ని ఎవరు రూపొందించారు? స్కై రూట్ ఏరోస్పేస్ రూపొందించింది. ఇప్పుడు ఈ స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ 1000 కోట్లతో తన కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. దీనికి సంబంధించిన కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. అంతరిక్ష సేవల రంగానికి చెందిన అంకుర సంస్థ స్కై రూట్ ఏరోస్పేస్ తన కార్యకలాపాలను బహుముఖంగా విస్తరించనుంది. ఇందుకు సుమారు 1000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉంది. ఈ సంస్థకు చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్ను ప్రధాని నరేంద్ర మోదీ గారు గురువారం ప్రారంభించారు. ఈ సంస్థ రూపొందించిన విక్రమ్-1 రాకెట్ను ఆవిష్కరించారు. ఈ విక్రమ్-1 అనేది మన దేశంలో ప్రైవేటు రంగ సంస్థ రూపొందించిన తొలి ఆర్బిటాల్ రాకెట్. అదేవిధంగా ఒక అంకుర సంస్థ రాకెట్ను నిర్మించడం కూడా ఇదే మొదటిసారి అని ఈ సంస్థ వ్యవస్థాపకుడు వెల్లడించారు. ఈ రాకెట్ను 2 నెలల్లో ప్రయోగించనున్నట్లు ఆయన తెలిపారు. అండ్ ఈ విక్రమ్-1కి సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్స్ని ఇక్కడ ఇచ్చారు. విక్రమ్-1 రాకెట్తో ఒకేసారి 1 కంటే ఎక్కువ ఉపగ్రహాలను ప్రయోగించవచ్చు. దీనిని పూర్తిగా కార్బన్ ఫైబర్తో రూపొందించారు. అందువల్ల ఈ రాకెట్ తక్కువ బరువుతో ఎంతో బలంగా రూపుదిద్దుకుంది. దీనిలో 3D ప్రింటెడ్ ఇంజిన్లను వినియోగించారు. స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రాకెట్ తయారీ కేంద్రం కావడం ప్రత్యేకత. ఈ విక్రమ్-1 రాకెట్కి సంబంధించి మరికొంత డీటెయిల్డ్ డిస్కషన్ మనం చూద్దామండి. విక్రమ్-1 రాకెట్ అనేది ఇండియాస్ ప్రైవేట్ ఆర్బిటాల్ లాంచర్. దీనిని స్కై రూట్ ఏరోస్పేస్ డిజైన్ చేసింది. దీనిని భారతదేశం యొక్క స్పేస్ ప్రోగ్రామ్ పితామహుడు విక్రమ్ సారాభాయ్ పేరు మీదుగా విక్రమ్-1 అని పేరు పెట్టడం జరిగింది. దీనిలోని కీ ఫీచర్స్ మనం చూస్తే థ్రస్ట్ అరౌండ్ 1200 కిలోన్యూటన్స్, స్ట్రక్చర్ ఆల్ కార్బన్ కంపోజిట్ మెటీరియల్, అందుకే ఇది చాలా తేలికగా మరియు దృఢంగా ఉంటుంది. అండ్ దీని డిజైన్ అనేది సింప్లిసిటీ, రిలయబిలిటీ, 24 అవర్ లాంచ్ రెడీనెస్ అనేది మనం చూడవచ్చు. దీని యొక్క టార్గెట్ కేటగిరీ ఏంటండి? స్మాల్ శాటిలైట్ సెగ్మెంట్ అనేది దీని యొక్క టార్గెట్ కేటగిరీ. అండ్ పేలోడ్ కెపాసిటీ వచ్చి అరౌండ్ 350 కిలోగ్రామ్స్ టు లియో లో ఎర్త్ ఆర్బిట్స్ అండ్ 260 కిలోగ్రామ్స్ టు సన్ సింక్రోనస్ ఆర్బిట్స్. ఇది 4 స్టేజ్ ప్రపల్షన్ ని కలిగి ఉంటుంది. ఈ 4 స్టేజెస్ లో మొదటి 3 స్టేజ్లు సాలిడ్ ఫ్యూయల్ ని కలిగి ఉంటుంది. సో ఇనీషియల్ థ్రస్ట్ ఎక్కువగా ఉండడానికి మొదటి 3 స్టేజ్లు కూడా సాలిడ్ ఫ్యూయల్ ని ఉపయోగిస్తారు. ఇక స్టేజ్ 4 అప్పర్ స్టేజ్ లో హైపర్గోలిక్ లిక్విడ్ స్టేజ్ ఇది. ఇందులో మనము రామెన్ ఇంజిన్స్ ని ఉపయోగిస్తాము. 4 రామెన్ ఇంజిన్స్ ని ఉపయోగిస్తారు. ఇందులో ఫ్యూయల్ గా MMH మోనో మిథైల్ హైడ్రోజన్ ని ఉపయోగిస్తారు. అండ్ ఆక్సిడైజర్ గా NTO నైట్రోజన్ టెట్రాక్సైడ్ ని ఉపయోగిస్తారు. దీని వలన ఇన్స్టాంట్ ఇగ్నిషన్ అనేది లభిస్తుంది. ఇందులోని మేజర్ ఇన్నోవేషన్స్ ని చూడండి. 3D ప్రింటెడ్ ఇంజిన్స్, ఇందులో మనము 3D ముద్రిత ఇంజిన్లని ఉపయోగిస్తున్నాము. అలానే అల్ట్రాలో షాక్ సెపరేషన్, అడ్వాన్స్డ్ ఏవియానిక్స్, రియల్ టైమ్ గైడెన్స్ అనేది కూడా మనం చూడవచ్చు. సో ఈ ప్రయోగం యొక్క సక్సెస్ భారతదేశం యొక్క స్పేస్ టెక్నాలజీలో ప్రైవేటు రంగ పాత్రను మరింత విస్తరించడానికి ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. G20 సదస్సుకు దక్షిణాఫ్రికాను ఆహ్వానించే ప్రసక్తే లేదు ట్రంప్. ఈ ఆర్టికల్ మనకి
G20 నెక్స్ట్ సమావేశం అమెరికాలో జరగనుంది కాబట్టి ఆ సదస్సుకు దక్షిణాఫ్రికాను ఆహ్వానించము అని ట్రంప్ ప్రకటించడం చూడవచ్చు. ఈ ఇయర్ దక్షిణాఫ్రికాలోనే G20 సదస్సు జరిగింది. ట్రంప్ హాజరు కాకపోవడం మనం చూసాము. సో ఆ కంటెక్స్ట్లో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాము. వచ్చే ఏడాది అమెరికాలోని మియామి నగరంలో జరగనున్న G20 శిఖరాగ్ర సదస్సుకు దక్షిణాఫ్రికాను ఆహ్వానించబోము అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. G20 సభ్యత్వానికి ఆ దేశం ఏ విధంగానూ అర్హమైంది కాదు అని ఆయన ఎద్దేవా చేశారు. ఆఫ్రికా, డచ్, ఫ్రెంచ్, జర్మన్ మూలాలున్న శ్వేత జాతీయులపై దక్షిణాఫ్రికాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అని, అయినా అక్కడ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అని ట్రంప్ ధ్వజమెత్తారు. అలానే ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన సదస్సులో పాల్గొన్న అమెరికా ప్రతినిధికి G20 సారథ్య బాధ్యతలను అప్పగించడానికి ఆ దేశ అధికారులు నిరాకరించడాన్ని కూడా ట్రంప్ తప్పుపట్టారు. యాక్చువల్గా ట్రంప్ నేరుగా పాల్గొని ఉంటే తదుపరి G20 సదస్సుకు సారథ్య బాధ్యతలను దక్షిణాఫ్రికా అప్పగించి ఉండేది. కానీ ట్రంప్ గైర్హాజరు కావడంతో ఆ బాధ్యతలను అమెరికాకు అప్పగించలేదు. దీనిని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుబడుతూ ఉన్నారు. అలానే దక్షిణాఫ్రికాకు తమ నుంచి చెల్లింపులు, రాయితీలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. అయితే ట్రంప్ యొక్క ఈ ప్రకటనపై దక్షిణాఫ్రికా స్పందించింది. G20లో సభ్యదేశంగా చురుకైన పాత్ర కొనసాగిస్తాము అంది. శిఖరాగ్ర సదస్సుకు ట్రంప్ హాజరు కానందున ఆయనకు అందించాల్సిన పత్రాలను తమ దేశంలోని అమెరికా రాయబార కార్యాలయ అధికారికి అప్పగించినట్లు అధ్యక్షుడు పేర్కొన్నారు. అమెరికాతో దౌత్య సంబంధాల పునరుద్ధరణకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నా ట్రంప్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది G20కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. ఈ G20 గ్రూప్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ కూడా మనం చూద్దాము అండి. దీనిని 1999లో ఏషియన్ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్స్ మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ యొక్క ఒక ఫోరంగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తదుపరి ఇది క్రమేపీ విస్తరించి G20 గ్రూప్గా అవతరించింది. ఈ G20 గ్రూప్లో 19 సభ్య దేశాలు మరియు 2 రీజనల్ బాడీస్ ఉంటాయి. ఈ G20లో భారతదేశం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అలానే ఈ G20లో G7 గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా సభ్య దేశాలుగా ఉంటారు. G7లోని డెవలప్డ్ కంట్రీస్ మరియు మిగిలిన డెవలపింగ్ నేషన్స్ అన్నీ కూడా ఈ G20 గ్రూప్లో సభ్య దేశాలుగా ఉన్నాయి. అండ్ 2 రీజనల్ బాడీస్ యూరోపియన్ యూనియన్ మరియు ఆఫ్రికన్ యూనియన్ రెండూ కూడా ఈ గ్రూప్లో సభ్య దేశాలుగా ఉన్నాయి. దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటండి? ఇది వరల్డ్ యొక్క 85% జీడిపిని కలిగి ఉంటుంది. 75% యొక్క వరల్డ్ ట్రేడ్ని ఈ సభ్య దేశాల మధ్య జరుగుతుంది. అలానే వరల్డ్ 66% ఆఫ్ పాపులేషన్ ఈ సభ్య దేశాలలో ఉంటుంది. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ గ్రూప్గా మనం చెప్పవచ్చు. అలానే ట్రయోకా అంటే 3 దేశాలు ఉంటాయి. లాస్ట్ ఇయర్ సభ్య దేశం ఏదైతే హోస్ట్ నేషన్ ఉందో ఆ హోస్ట్ నేషన్, అండ్ ఈ ఇయర్ హోస్ట్ నేషన్ అండ్ కమింగ్ ఇయర్ హోస్ట్ నేషన్ ని కలిపి ట్రయోకా అంటారు. 2023లో భారతదేశం దీనిని హోస్ట్ చేయడం జరిగింది. 2024లో బ్రెజిల్ హోస్ట్ చేసింది. 2025లో సౌత్ ఆఫ్రికా అండ్ 2026లో USA దీనిని హోస్ట్ చేయనున్నాయి. అంటే ఇప్పుడు ట్రయోకాలో ఏ దేశాలు ఉంటాయి? బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, USA. అండ్ దీనికి పర్మనెంట్ సెక్రటేరియట్ అనేది ఉండదు అండి. G20 ప్రెసిడెన్సీ రొటేట్స్ యాన్యువల్లీ అమాంగ్ మెంబర్ కంట్రీస్. ఈ ఇయర్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ US లో జరుగుతుంది. ఇలాగ ఈ సెక్రటేరియట్ అనేది యాన్యువల్లీ రొటేట్ అవుతూ ఉంటుంది. ఇది G20కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. అలానే G20కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జూలై సెప్టెంబర్లో 2.2% పెరిగిన గృహ ధరల సూచి హౌస్ ప్రైస్ ఇండెక్స్. సో ఈ హౌస్ ప్రైస్ ఇండెక్స్ యొక్క లేటెస్ట్ ట్రెండ్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. దేశవ్యాప్తంగా 18 దిగ్గజ నగరాలలో లావాదేవీల ఆధారంగా అఖిల భారత గృహ ధరల సూచి HPI అంటే హౌస్ ప్రైస్ ఇండెక్స్ ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో 2.2% మేర పెరిగింది అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఇది 7% పెరిగింది అని తెలిపింది. రిజిస్ట్రేషన్ అధికారుల నుంచి త్రైమాసికంలో జరిగిన లావాదేవీల డేటాను సమీకరించి HPIను RBI ప్రకటిస్తూ ఉంటుంది. గతంలో 2010-11ను బేస్ ఇయర్గా తీసుకుని దీనిని కేంద్ర బ్యాంకు వెల్లడిస్తూ ఉండగా ప్రస్తుతం 2022-23 సంవత్సరాన్ని రిజర్వ్ బ్యాంకు బేస్ ఇయర్గా పరిగణిస్తూ ఉంది. 2025-26 జూలై సెప్టెంబర్లో HPI పెరగడానికి
నాగ్పూర్, ఘజియాబాద్, చండీగఢ్ వంటి నగరాలలో ఇళ్ల ధరలు బాగా పెరగడమే కారణమని ఆర్బీఐ వెల్లడించింది. లాస్ట్ క్వార్టర్ మనం చూస్తే హౌస్ ప్రైస్ ఇండెక్స్ ఏప్రిల్ జూన్లో 113.4 కాగా జూలై సెప్టెంబర్లో 112.7కు తగ్గింది. కోల్కతా, చెన్నై, లక్నో, హైదరాబాద్ వంటి దిగ్గజ నగరాలలో సూచీ తగ్గడమే ఇందుకు కారణమని ఆర్బీఐ వెల్లడించింది. ఈ హౌస్ ప్రైస్ ఇండెక్స్ను ఆర్బీఐ ప్రతి క్వార్టర్కు అంటే 3 నెలలకు ఒకసారి వెల్లడిస్తూ ఉంటుంది అండి. 18 మహానగరాలలో జరిగిన రిజిస్ట్రేషన్స్ లావాదేవీల ఆధారంగా ఈ డేటాను వెల్లడించడం జరుగుతుంది. ఈ 18 నగరాలు ఏంటి? ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్కతా, బెంగళూరు, లక్నో, అహ్మదాబాద్, జైపుర, కాన్పూర్, కొచ్చి, హైదరాబాద్, తిరువనంతపురం, పూణే, గజియాబాద్, తానే, గౌతమ్ బుద్ధ నగర్, చండీగఢ్, నాగ్పూర్. ఈ 18 నగరాలలోని గణాంకాలను పరిగణలోకి తీసుకుని ఆర్బీఐ హెచ్పిఐని ప్రకటిస్తుంది. ఇటీవల దీనిలో మార్పులు తీసుకువచ్చారు. ఎర్లియర్ ఓన్లీ 10 సిటీస్ ని మాత్రమే కన్సిడర్ చేసేవారు. ఇప్పుడు దానిని 18కి పెంచారు. ఎర్లియర్ బేస్ ఇయర్ అనేది 2010-11గా ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో 2022-23ని బేస్ ఇయర్గా కన్సిడర్ చేస్తున్నారు. ఇది హౌస్ ప్రైస్ ఇండెక్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2 వాతావరణ రాడార్ల ప్రారంభం. ఈ ఆర్టికల్ ఇటీవల 2 వాతావరణ రాడార్లను మిషన్ మౌసమ్ కింద కేంద్ర వాతావరణ విభాగం ప్రారంభించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. తీవ్ర వాతావరణ మార్పులని గురించిన సమాచారాన్ని ఖచ్చితత్వంతో అందజేసే తొలి ఐఎండి డాప్లర్ వెదర్ రాడార్లను మిషన్ మౌసమ్ కింద కేంద్ర వాతావరణ విభాగం ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాలలో స్థాపించింది. రాయ్పూర్, మంగళూరులలో స్థాపించనున్న ఈ కొత్త రాడార్లు మధ్య తీర భారతావనిలో సంభవించే భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు, మెరుపులు, వడగళ్ల తుఫాన్లు వంటి వాతావరణ మార్పుల్ని ముందస్తుగా తెలియజేస్తాయి. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో డ్యూయల్ పోలరైజ్డ్ సీ బ్యాండ్ రాడార్ను ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యాలయంలో స్థాపించారు. 250 కిలోమీటర్ల విస్తృతి కలిగిన భూభాగాన్ని కవర్ చేసే ఈ రాడార్ ఛత్తీస్గఢ్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్, నైరుతి జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్లోని దక్షిణ ప్రాంతాలలో వాతావరణాన్ని పర్యవేక్షిస్తుంది. అలానే మంగళూరులో నెలకొల్పిన రాడార్ కర్ణాటకలోని అరేబియన్ సముద్ర ప్రాంతంతో పాటు కేరళ, గోవా, దక్షిణ కొంకన్, ఉత్తర లక్షద్వీప్, దక్షిణ మహారాష్ట్ర ప్రాంతాల్లోని వాతావరణాన్ని పరిశీలించబోతుంది. సో ఈ విధంగా ఈ 2 రాడార్ల ద్వారా భారతదేశంలోని మధ్య ప్రాంతంతో పాటు పశ్చిమ తీర ప్రాంతాన్ని పర్యవేక్షించనున్నారు. ఈ మిషన్ మౌసమ్ గురించి కూడా మనము చూద్దామండి. ఈ మిషన్ మౌసమ్ అనేది సెప్టెంబర్ 11, 2024లో లాంచ్ చేయడం జరిగింది. దీని కొరకు బడ్జెట్లో సుమారు 2,000 కోట్ల రూపాయలను 2 సంవత్సరాల కోసం కేటాయించారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటండి? ద మిషన్ ఎయిమ్స్ టు మేక్ ఇండియా వెదర్ రెడీ అండ్ క్లైమేట్ స్మార్ట్ and it seeks to position India as a global leader in weather and climate sciences, focusing on accurate weather forecasting essential for agriculture and livelihood. భారతదేశంలో ఈ వెదర్ ఫోర్కాస్టింగ్ ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్ది భారతదేశంలోని ప్రజల యొక్క వ్యవసాయ మరియు జీవనోపాధులకు సహాయం చేయడం దీని యొక్క ఉద్దేశం. అండ్ భారతదేశాన్ని ఎల్లప్పుడూ వెదర్ రెడీ, క్లైమేట్ స్మార్ట్ దేశంగా తీర్చిదిద్దడం ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం. అందులో భాగంగానే ఇప్పుడు 2 వాతావరణ రాడార్లను ఛత్తీస్గఢ్ మరియు కర్ణాటక రాష్ట్రాలలో స్థాపించారు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. గృహ ధరల సూచిక అంటే హౌస్ ప్రైస్ ఇండెక్స్కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ రోజు క్లాస్లో మనము ఈ హెచ్పిఐకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇచ్చానండి. కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.